మాయలేడి జగత్కి లేడి. యువతి ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తి. హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే 5 కేసులు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘా వర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత 3 ఏళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు ఎదుటివారికి దిమ్మ తిరిగిపోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురిని ఆకట్టుకొని ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 5 కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లైంట్ చేయడం పూర్వ నల్గొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్ నగర్లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చిట్ చాట్ చేసిన ఎస్ఐ హరీష్ ఆమె గురించి పలు విషయాలు తెలిసాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతుంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తనను తెలుసుకున్న హరీష్ ఆమెను దూరం పెట్టాలని మరో వాదన వినిపిస్తుంది. అయితే ఇటీవల హరీష్కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరింది. ఈ నెల 14న నిశ్చితార్థం కూడా జరగబోతుందన్న విషయం సదరు యువతి మళ్ళీ వెంబడించినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈ నెల 1న నేరుగా వాజేడు పోలీస్ స్టేషన్కే చేరుకున్న ఆమె హంగామా చేసి పరువు తీసి ప్రయత్నాన్ని హరీష్ పసిగట్టాడు. ఆ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో మాయలేడి పన్నాగంలో చిక్కుకొని విలువలాడిన హరీష్ ప్రాణం కంటే పరువుకి అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. కాగా తన కుమారుడు ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతని విచారించి న్యాయం చేయాలని హరీష్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. అదే సమయంలో హరీష్ సోదరుడు సిఆర్పిఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడు ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.